స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని రామగుండం నగర మేయర్ మహంకాళ్ స్వామి అన్నారు. ఎన్నికైన తర్వాత తొలిసారిగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లోని పీఠంపై ఆసీనులై గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేయడానికి అంచనా వ్యయం 10 లక్షలతో చెత్త డబ్బాలు కొనుగోలు చేయడానికి ప్రవేశపెట్టిన ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో శానిటేషన్ నిర్వహణలో లోపాలను గుర్తించి ప్రక్షాళన చేయడం జరుగుతుందని అన్నారు. రామగుండం నగరంలో కొంతమంది తమ స్వస్థలంలో జనాభా వివరాలు నమోదు చేసుకుంటుండడంతో ఇక్కడ డేటాలో వారి వివరాలు ఉండడం లేదని అన్నారు. తద్వారా నిధుల మంజూరులో నివసిస్తున్న జనసంఖ్య ప్రాతిపాదికన రామగుండం నగరానికి నిధులు దక్కడం లేదని అన్నారు. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ జనగణనలో ఇక్కడే నమోదు చేసుకోవాలని అన్నారు. అలాగే 1931 తర్వాత తొలిసారిగా జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా జరుగుతున్న నేపథ్యంలో లెక్కలు సరిగ్గా నమోదు అయ్యేలా పర్యవేక్షిస్తామని అన్నారు. అలాగే రామగుండం నగరానికి సానుకూలంగా ఉండేలా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని అన్నారు. సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి రాబోయే 20 ఏళ్ల వరకు ఉపయోగపడేలా రూపొందిస్తామని అన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కొనసాగుతున్న 15వ ఆర్థిక సంఘం గడువు ముగిసి ఏప్రిల్ 1, 2026 నుండి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రామగుండం నగర పాలక సంస్థకు ఈ 5 ఏళ్లు నిధులు అధికంగా వచ్చేందుకు ఏం చేయాలో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా నివేదికలు పంపించడం జరుగుతుందని అన్నారు. సమగ్ర నగరాభివృద్ధి కొరకు ఒక డిపిఆర్ రూపొందించి ఎన్ఎల్ఏ మంత్రివర్యులు ముఖ్యమంత్రి సహకారంతో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. తనను ఆశీర్వదించిన వారందరికీ మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం మేయర్ తన ఛాంబర్లో పీఠంపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వయంగా విచ్చేసి మేయర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు దుద్దిల శ్రీనుబాబు, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష, అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణాశ్రీ, వివిధ ప్రభుత్వ సంస్థల విభాగాల అధికారులు, సిబ్బంది, డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, పుర ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో పాటు డివిజన్ ప్రజలు తండోపతండాలుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలివచ్చి మేయర్కు అభినందనలు తెలియజేశారు. వీడొచ్చి మాకు కాంట్రవర్సీ అందరినీ తిట్టుడు ఎదురాను కార్పొరేట్ అయినా नमो वयं वै शमनाय गुरुहे मंगल नीराजन दीपं दर्शयामि ओम दाता प्रसाद अत्यंत अनुकूलता फल सिद्धिरस्तु मुहूर्त ओम
గుర్తు పెట్టి సార్ చూడండి వస్తుంది ఈరోజు ఖచ్చితంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక సీనియర్ కార్యకర్తనే ఈరోజు మేయర్ గా చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే మంత్రివర్యులు గారు ఇద్దరు కూడా నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. తప్పకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరితోటి కలిసి అధికారులతోటి సమన్వయపరుచుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెయిన్ గా ఈ రోజు శానిటేషన్ కు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. రామగుండం అంతా కూడా శానిటేషన్ విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా కూడా శానిటేషన్ సరిగా లేక ఇబ్బందులు పడతా ఉన్నారని గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు నిన్ననే నాకు వారు చెప్పడం జరిగింది. వారి మాటలను తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు మీ అందరితోటి కలిసి వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కులగణనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రామగుండం మొత్తానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ ప్లాన్ ఇప్పటి వరకే ఒకటి తయారు చేసేది కానీ అది అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. దాని మీద తప్పకుండా రామగుండాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ ప్రాంతానికి ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి 20 సంవత్సరాల తర్వాత కూడా రామగుండం ప్రాంతం అంతా కూడా ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన నగరంగా ఎట్లా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ఈ నగరాన్ని మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.